ఇప్పుడు ఓకే స్టార్ట్ చేయండి సార్, మాట్లాడండి సార్. ఓకే డియర్ ఫ్రెండ్స్, అంటే మనం కంప్యూటర్ గురించి చెప్పుకోవాలంటే అనేక విషయాలు మనం వెళ్ళే కొద్దీ మనం ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇట్లాగా నేను కూడా అనేక మంది అంటే నేను కూడా వేరే వాళ్ళ దగ్గర మరి గడిచిన 3-4 monthsలో న్యూ టాపిక్స్ నేను ట్రైనింగ్ అవ్వటము, ఇట్లా మరి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు బ్రౌజింగ్ చేసి వాళ్ళు ట్రైనింగ్ అవ్వటము, వేరే మన మెయిన్గా గౌరీ మేడం గారు కావచ్చు. ఇట్లాగా మనకి శంకర్ కూడా ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మరి బాగా ప్రాక్టీస్ చేసి తనకంటూ ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన మెయిన్గా గూగుల్ ఫామ్స్ డెవలప్ చేశాడు. ఇప్పుడు ఆయన చెప్పిన గూగుల్ ఫామ్స్ తర్వాత మీకు మళ్ళీ నేను బ్రీఫింగ్ చేస్తాను గూగుల్ ఫామ్స్ గురించి ఈజీ మెథడ్లో. సో లెట్ హిమ్ గివ్ హిజ్ డిస్క్రిప్షన్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ మై మొత్తం మీకు బ్రీఫింగ్ చేస్తా. ఈజీ టాస్క్గా మీరు గూగుల్ ఫామ్ ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. అది ఇట్లా చిన్న మనకి మధ్యలో మన ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మన విజయ్ కూడా, మన బ్రదర్ విజయ్ ఉన్నాడు. ఆయన ఒక మనకి మంచి క్లాస్ ఒకటి వెరీ ఇంట్రెస్టెడ్ టు టీచ్ యూట్యూబ్ ఛానల్. వెరాజ్ నేను యూట్యూబ్ ఛానల్ మరి ఎలా అయితే స్టెప్స్ ప్రకారంగా నేను చేస్తున్నానో, సో అదే స్టెప్స్ ప్రకారంగా మన విజయ్ కూడా ఈ సండే రోజు మనకి కమింగ్ సెషన్స్ లో చెప్తున్నానండి. ఈ సండే రోజు మనకి మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, అంటే ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మీకు సంబంధించినటువంటి వీడియోస్ని ఎలా పోస్ట్ చేసుకోవాలి అలా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుందండి. గూగుల్ ఫామ్స్ గురించి కావచ్చు, యూట్యూబ్ ఛానల్ గురించి కావచ్చు, అలాగే యూట్యూబ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది నేను చెప్తాను. అదొక సెషన్ మనకు ఉంది. అట్లా ఒకరోజు మనకి సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎన్విడిఏ కానీ జాస్ కానీ, అట్లాగనే ఇంకా అదర్ మనకి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ విఎల్సి మీడియా ప్లేయర్, ఎడోబీ రీడర్, ఇట్లాగా మనకి ఇంకా స్కానింగ్ సాఫ్ట్వేర్స్ కూడా మనకి ఓపెన్ బుక్ అని కర్జ్వెల్ అని ఉన్నాయండి. సో ఇలా మనకి కంప్యూటర్లో మనకి వెళ్ళే కొద్దీ ఇట్లాగా అనేక సాఫ్ట్వేర్స్ తోటి మనకి వర్క్ వస్తుంటుందండి, చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకుని, మెయిన్గా మనకి ఇంటర్నెట్ ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద మనం మెయిన్గా ఫోకస్ పెడుతున్నాము. ఇంటర్నెట్ బాగా నేర్చుకుంటే మీకు యూట్యూబ్ అయినా, యూట్యూబ్ ఛానల్ గురించి అయినా, ఫేస్బుక్ గురించి అయినా ఇట్లాగా అనేక విషయాలు మనం తెలుసుకుంటాం అవకాశం ఈజీగా ఉంటుందండి. సో ముందుగా మనకి అంటే గూగుల్ సెర్చ్లో మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇట్లాగా న్యూస్ పేపర్స్ ఎలా చదువుకోవాలి మనము, ఇట్లాగా మనకి అనేక విషయాలు ఇంటర్నెట్ ద్వారా మనకి తెలుసుకునే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలంటే అది చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క కమాండ్ మిస్ అయినా కూడా ఏమవుతుందంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇంటర్నెట్లో మనం ఇప్పుడు ప్రవేశించామన్నమాట. అంటే ది అదర్ డే వి డిస్కస్డ్ అబౌట్ హౌ టు క్రియేట్ ఈమెయిల్ ఐడి. అది అయిన తర్వాత మన ఇన్బాక్స్కి వచ్చిన తర్వాత మనం బేసిక్ HTML వ్యూలోకి మార్చుకోవాలండి. అది అలా ఉంటేనే మన సాఫ్ట్వేర్ మనకి చాలా కంఫర్టబుల్గా, అంటే మనకి ఎలాగ చదువుకోవాలనుకుంటున్నామో లింక్ దగ్గర ఎలా కర్సర్ ఫోకస్ పెట్టుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఇన్బాక్స్కి వచ్చిన తర్వాత కంట్రోల్ హోమ్ కొట్టండి. అక్కడ మీకు టాప్లో మీకు బేసిక్ HTML మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ వెంటనే ఎంటర్ ఇవ్వండి. తర్వాత ఇన్సర్ట్ F7 ఇన్ లింక్స్ లిస్ట్, ఇది చాలా ప్రధానమైన కమాండ్ అనమాట. దీని గురించి చెప్పే ముందు మన ఇంటర్నెట్లో ఎప్పుడైతే ప్రవేశిస్తామో ప్రతి ఒక్క పేజ్ కూడా వెబ్ పేజ్ అండి. ఆ వెబ్ పేజ్లో మనకి హెడ్డింగ్స్, లింక్స్, ఫామ్ ఫీల్డ్స్, సెర్చ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో సెర్చ్ ఫీల్డ్స్ కూడా ఫామ్ ఫీల్డ్స్ కింద వస్తాయండి. ఇట్లాగా బటన్స్ అని, ఇట్లాగా అనేక విషయాలు, క్యాన్సిల్ బటన్, ఆర్కేవ్ బటన్, డిలీట్ బటన్, ఇట్లా అనేక బటన్స్ మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. బటన్స్ అనేది
ఇవన్నీ అంటే ఇంటర్నెట్లో వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పేజీలో మనకి ఒక్కోసారి లింక్స్ ఉండకపోవచ్చు, ఒకసారి హెడ్డింగ్స్ ఉండకపోవచ్చు, ఒకసారి ఫామ్ ఫీల్డ్స్ ఉండకపోవచ్చు. అప్పుడు డౌన్ అప్ అయ్యేతో మీరు దాని ఆ పేజ్లో ఉన్న కంటెంట్ని మీరు చదువుకుంటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉన్నప్పటికీ మోస్ట్లీ ఒక వెబ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత హెడ్డింగ్స్ మీరు చూసుకుంటానికి హెచ్ కమాండ్ మీరు ఉపయోగించాలండి. ముందుగా మీకు చిన్న చిన్న కమాండ్స్ చెప్తాను. మన ఇంటర్నెట్ పేజీలో ఒక పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజీలో హెడ్డింగ్స్ ఉండొచ్చు, లింక్స్ ఉండొచ్చు, ఇలా చెప్పుకున్నాం కదండి. అంటే మెయిన్గా ఫస్ట్ కంట్రోల్ హోమ్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఒక పేజ్కి వచ్చిన తర్వాత కంట్రోల్ హోమ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇక్కడ హెచ్ ఫర్ హెడ్డింగ్స్, షిఫ్ట్ హెచ్ ఫర్ ప్రీవియస్ హెడ్డింగ్, హెచ్ టు గో టు నెక్స్ట్ హెడ్డింగ్, హెచ్ టు గో టు నెక్స్ట్ హెడ్డింగ్, హెచ్ టు గో టు నెక్స్ట్ హెడ్డింగ్, షిఫ్ట్ హెచ్ టు గో టు ప్రీవియస్ హెడ్డింగ్. అట్లాగనే బి ఫర్ బటన్స్, షిఫ్ట్ బి ఫర్ ప్రీవియస్ బటన్, బి ఫర్ నెక్స్ట్ బటన్, షిఫ్ట్ బి ఫర్ ప్రీవియస్ బటన్. తర్వాత మనకి ఒక డైలాగ్ బాక్స్ రూపంలో మనం తెలుసుకోవాలంటే ఇన్సెట్ F5 ఫామ్ ఫీల్డ్స్, అంటే ఆ పేజీలో ఏమున్నాయో తెలుసుకుంటానికి మనకి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కమాండ్స్ ఇక్కడ చూద్దామండి. ఇన్సెట్ F5 ఫామ్ ఫీల్డ్స్, ఇన్సెట్ F6 హెడ్డింగ్స్, అంటే లిస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్ మొత్తం ఆ పేజీలో ఏ హెడ్డింగ్స్ ఉన్నాయో మనం ఇన్సెట్ F6 కొడితే మీకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుద్దండి. ఇన్సెట్ F5 కొట్టినా ఒక పాపప్ విండో ఓపెన్ అవుద్ది, ఇన్సెట్ F6 కొట్టినా మీకు పాపప్ విండో ఓపెన్ అవుద్ది. డౌన్ యారో అప్ యారో తోటి మీరు అక్కడ ఉన్న హెడ్డింగ్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు, ఆ పేజీలో ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయో. లేదా ఈ రెండు కమాండ్స్ ఉపయోగించకపోతే ఫామ్ ఫీల్డ్స్కి వెళ్ళడానికి కంట్రోల్ హోమ్ కొట్టి మీరు ఏం చేస్తారు, ఈ కొట్టండి. ఈ ఫర్ ఎడిట్ ఫీల్డ్స్, అంటే ఫామ్ ఫీల్డ్ అంటే ఎక్కడైతే మనం టెక్స్ట్ టైప్ చేస్తామో దాన్ని సర్చ్ ఎడిట్ అనొచ్చు, ఎడిట్, ఇట్లాగ మనకి చాలా ఎడిట్స్ వస్తుంటాయి మనకి ఇంటర్నెట్లో మన ఇన్బాక్స్కి వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా మనం దీని మీద అవగాహన ఉండాలి ఫస్ట్. అంటే బటన్స్, రేడియో బటన్స్, మళ్ళీ మామూలు బటన్స్, తర్వాత మనకి హెడ్డింగ్స్. సో ఇవన్నీ కూడా ఈ లాంగ్వేజ్కి ఇంటర్నెట్లో ముఖ్యంగా విజువల్ ఇంపేర్డ్లో ఉన్న వారందరూ కూడా ఈ కమాండ్స్ మీద గ్రిప్ ఉండాలండి. ఇంటర్నెట్ కమాండ్స్ చాలా వరకు మరి మర్చిపోకుండా చూసుకోవటం మంచిది. సో ఇన్సెట్ F5 అనేది ఫామ్ ఫీల్డ్స్. అది ఆ కమాండ్ ఉపయోగించకపోతే మీరు ట్యాబ్తో చూసుకోండి. తర్వాత మీరు ఈ ఫర్ సర్చ్ ఎడిట్ అట్లాగా మీరు చూసుకోండి. తర్వాత ఇన్సెట్ F6 హెడ్డింగ్స్ అండి. ఈ హెడ్డింగ్స్ మీరు ఇన్సెట్ F6 కొట్టకపోతే హెచ్ ఫర్ హెడ్డింగ్స్, ఆ పేజీలో మీరు హెచ్ ఫర్ హెడ్డింగ్స్ అలా మీరు చూసుకోండి. తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి కమాండ్ అండి, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ కమాండ్, మనం తరచుగా ఉపయోగించే కమాండ్ అండి ఇదే లింక్స్ లిస్ట్ డైలాగ్ బాక్స్. లింక్స్ లిస్ట్ డైలాగ్ బాక్స్ ఇన్సెట్ F7. ఇది చాలా ప్రధానమైన మనకి ఇంటర్నెట్ కమాండ్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. మన ఇన్బాక్స్లో వచ్చిన తర్వాత ఇన్సెట్ F6, ఇన్సెట్ F7 అనేది మనం తరచుగా ఉపయోగించుకునే కమాండ్ ఇన్సెట్ F7. దీని లోపల మనకి ఏమేమి ఉంటాయి, మనకి కంపోజ్ ఆప్షన్ దీనిలోనే ఉంటుంది, అంటే కొత్తగా మెయిల్ ఇవ్వటానికి. తర్వాత ఇన్బాక్స్కి రావడానికి ఐ కొడితే ఇన్బాక్స్ అని చెప్పొద్ది, సిసి కొడితే కంపోజ్ అని చెప్పొద్దండి. మళ్ళీ ఎస్ కొడితే మీకు సైన్ అవుట్ వస్తుంది, అంటే మన ఇంటర్నెట్ నుంచి బయటకు, అంటే మన ఈమెయిల్ ఐడి నుంచి బయటకు వచ్చేయటానికి సైన్ అవుట్. మళ్ళీ ఎస్ కొడితే సెంట్ మెయిల్, మనం ఏదైనా ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్స్ వెళ్ళయ్యా లేదా చెక్ చేసుకుంటానికి సెంట్ మెయిల్ ఆప్షన్కి అనమాట. సో ఇంకా మనకి సెట్టింగ్స్, గూగుల్ సెట్టింగ్స్, తర్వాత ఇట్లా అనేక ఆప్షన్స్ మొత్తం మనకి ఈ ఇన్సెట్ F7 లింక్స్ లిస్ట్ మనకి కనిపిస్తుంటాయండి. లింక్స్ లిస్ట్ డైలాగ్ బాక్స్ ఇన్సెట్ F7. దీంట్లో మనకి అకౌంట్స్ ఉంటాయి, ఆ అకౌంట్స్ నుంచి మనం చేంజ్ పాస్వర్డ్స్ చేసుకోవచ్చు. మళ్ళా గూగుల్ సెట్టింగ్స్ ఉంటాయి మనకి. ఇట్లాగా చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకి. రిప్లై ఆప్షన్ ఉంటుంది, ఫార్వర్డ్ ఆప్షన్ వస్తుంది మనకి. ఏదైనా మెయిల్ మనకి వేరే వాళ్ళ మెయిల్ మనకు వస్తే అదే మెయిల్ మనకి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి ఫార్వర్డ్ ఆప్షన్, రిప్లై ఆప్షన్, రిప్లై ఆల్, బట్ రిప్లై ఆల్ అంటే రిప్లై టు ఆల్, రిప్లై, కంపోజ్,
గో టు ఇన్బాక్స్ ఐ, ఇట్లాగా దాన్ని మనం పైనుంచి కింద వరకు మనం సెర్చ్ చేసుకుంటే మనకి ఎన్నో ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని దీంట్లో అడాప్ట్ చేశారనమాట ఇన్సర్ట్ F7 లింక్స్ లిస్ట్లో అనమాట. సో మన ఇన్బాక్స్కి వస్తామండి. వచ్చిన తర్వాత మెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మెయిల్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరైతే ఒక 1 సెకండ్ ముందు ఎవరైతే మెయిల్ పంపిస్తారో మనకి అది ఫస్ట్గా వస్తుంది, ఫస్ట్ మెయిల్గా వస్తుంది. సో ఎవరైతే 1 సెకండ్ ఇప్పుడు మెయిల్ పంపిస్తే అది ఫస్ట్ మెయిల్గా మనకి కనిపిస్తుంది. దాని తర్వాత మనకి వాళ్ళ టైమింగ్స్ బట్టి ఏ టైంలో పంపించారో, ఏ రోజు పంపించారో ఆ నెక్స్ట్ మెయిల్స్ మనకి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎన్విడియా యూజర్స్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది, జాస్ యూజర్స్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ కమాండ్స్ మొత్తం సేమేనండి, కాకపోతే ఏంటంటే కొంచెం వేరియేషన్, అది చూద్దాం అది ఏంటది. సో మనం ఫస్ట్ డెస్క్టాప్ నుంచి గూగుల్ క్రోమ్కి వెళ్తామండి, బ్రౌజర్ ఆర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఆర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్, టేక్ ఎనీ బ్రౌజర్ ఫ్రమ్ డెస్క్టాప్, go to the browser either Firefox or Google Chrome, give enter, wait for few seconds. ఇక్కడ పేజ్ మీకు డిస్ప్లే వస్తుందండి, మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు Alt D ఇవ్వండి. ఇక్కడ మీరు gmail.com, ఎక్కువ శాతం జీమెయిల్ ఉపయోగిస్తారు కాబట్టి ఎక్కడ మీరు స్పేసెస్ ఇవ్వబాకండి, దయచేసి gmail.com ఎంటర్ ఇవ్వండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, Alt D ఇవ్వండి, అడ్రస్ బార్. ఇది చాలా ప్రధానమైన కమాండ్. ప్రతి వెబ్ పేజ్కి మనం ఒక వెబ్సైట్ వేరే వెబ్సైట్కి వెళ్ళాలంటే మన Alt D అనేది చాలా ప్రధానమైన కమాండ్, అడ్రస్ బార్ కమాండ్. దేనైనా మీరు గబక్కన వెళ్ళాలంటే Alt D కొట్టేసేయండి, మీరు ఆ వెబ్సైట్ నేమ్ అక్కడ టైప్ చేసేయండి. సో చేస్తే మొత్తం వెబ్సైట్ నేమ్ టైప్ చేయండి, www. అలా చేయండి. లేదా షార్ట్కట్లో మీరు చేసుకుంటే gmail.com, Alt D gmail.com, give enter. So the cursor focus to the Gmail page. ఇక్కడ మీకు ఇంతకుముందు ఏవైనా మెయిల్స్ ఉంటే ఆ మెయిల్ లిస్ట్ చూపిస్తుందండి. లేదు కాదుకూడదు అనుకుంటే ట్యాబ్ కొడితే డైరెక్ట్గా మీకు కర్సర్ మీకు ఈమెయిల్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఈమెయిల్ ఆర్ ఫోన్ కాల్ అండ్ ఎడిట్, అదే ఒక్కోసారి అది కూడా కనిపించకపోతే సైన్ ఇన్ వస్తుంది, సైన్ ఇన్ విత్ గూగుల్ అని, అక్కడ ఎంటర్ కొట్టచ్చు. సో ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ కాల్ అండ్ ఎడిట్లో మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేసుకోండి. సార్ ఒక్క నిమిషం, ఇన్సర్ట్ F7 పనిచేయట్లేదు సార్. పనిచేస్తుంది సార్. అంటే ఇన్సర్ట్ F7 కొడితే ఏమవుతుంది, క్యారెట్ బ్రౌజింగ్ అనేవి వస్తుంది, ఎలిమెంట్స్ లిస్ట్ బాక్స్ అని వస్తుంది సార్. ఎలిమెంట్ లిస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది, అది అన్ని కాదండి, అన్నిట్లో కామన్ కమాండ్. చూడండి ఒక్కసారి. Desktop list, Google Chrome 6 of 30, Adobe Google Chrome, add Google Chrome, address and search bar edit has autocomplete. Alt D అండి. AOL.com, mail.com selected. Mail inbox, link search link image, images, link. This is NVIDIA sir, insert F7. Elements list dialog, 3 view, search 1 of 144, level 0. ఏదైనా మీరు ఎడిట్ బాక్స్ లో ఉన్నారు చూసుకొని ఎస్కేప్ కొట్టండి, ఒకసారి ఎస్కేప్ కొట్టి ఇన్సర్ట్ F7 కొట్టండి. ఓకే సార్, సరే సార్, కంటిన్యూ చేయండి. ఓకే, సో మన ఇక్కడ ఇన్బాక్స్కి వచ్చామండి. ఏదైనా ఒక పేజీలోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ హోమ్ ఇవ్వండి ఫస్ట్, ఇది మీకు అలవాటు కావాలి. కంట్రోల్ హోమ్ ఇస్తున్నామండి. Link search link images, link maps, link play visited, link YouTube, link search link focus, link search link images, link maps, link inbox 7303, link. సో మీరు వన్స్ కమ్ టు ది ఇన్బాక్స్, మనకి మెయిల్స్ అన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో మనకు ఉంటాయండి. సో ఎవరైతే మనకి మెయిల్స్ పంపిస్తారో అదంతా ఒక మనకి టేబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. అది ఆర్డర్ వైజ్గా చూపిస్తూ ఉంటుంది మనకి. ఎవరైతే 1 minute 1 second బిఫోర్ మెయిల్ పంపిస్తారో అది ఫస్ట్ వస్తుందని చెప్పుకున్నాం కదండి. అట్లాగే కంటిన్యూషన్ ఆఫ్ మెయిల్స్ మీ టైమింగ్స్ బట్టి మీ టైమింగ్స్ బట్టి అవి కింద మీకు మెయిల్స్ వస్తుంటాయండి, మీకు కనిపిస్తుంటాయి. డైరెక్ట్గా మనకి ఎవరైతే చివరి మెయిల్ పంపిస్తారో అది ఫస్ట్ వస్తుంది కదండి. డైరెక్ట్గా టేబుల్లోకి మనకి కర్సర్ ల్యాండ్ అవ్వాలన్నమాట. ఆ చెక్ బాక్స్ అంటే ఏదైతే కనుక ఎవరైతే మనకి మెయిల్ పంపించారో 1 second బిఫోర్, అక్కడికి మనకి కర్సర్ డైరెక్ట్గా ల్యాండ్ అవ్వడానికి ఎక్స్ కమాండ్ అండి.
అది జాస్ అయినా ఎన్విడి అయినా కామన్ కమాండ్. Link search link. కంట్రోల్ Galaxy J5. కంట్రోల్ హోమ్ ఇచ్చారండి, అక్కడ ఎక్స్ ఇస్తున్నాను. Table with 100 rows and 4 columns. Row 1, column 1, checkbox not checked. ఇది ఎన్విడిఏ కాబట్టి ఇలా చెప్తుందండి. అదే జాస్ అయితే కనుక మీకు విత్ నేమ్ తో వచ్చేస్తుంది. ఎన్విడిఏ అయితే కనుక ప్రతిది కూడా ఇక్కడ నేమ్ అనౌన్స్ చేయదు, ఒకసారి డౌన్ ఏరో కొడితే మీకు నేమ్ చెప్తుంది అనమాట. Column 2, Facebook. ఇది ఫేస్బుక్ కి సంబంధించినటువంటి చెక్ బాక్స్. Green 1, Raji. సో మళ్ళీ ఎక్స్ కొట్టాము అనుకోండి, Green 1, Raji, ready. మళ్ళీ ఎక్స్ కొట్టాము, Row 2, column 1, checkbox not checked. డౌన్ ఏరో వన్ టైం. Column 2, Sisi Bank. ఇది ఐసిసి బ్యాంక్. తర్వాత ఎక్స్ మళ్ళీ Row 3, column 1, checkbox not checked. డౌన్ ఏరో Column 2, Supreme Court Notificati. సుప్రీం కోర్ట్ నోటిఫికేషన్, మళ్ళీ ఎక్స్, Row 4, column 1, checkbox not checked. Column 2, YouTube creators. మళ్ళీ ఎక్స్, Row 5, column 1, checkbox not. డౌన్ ఏరో. Column 2, me Shankar Nimas Pandyala has left the meeting alert. Column 2, me Shankar 2. Row 6, column 1, checkbox not. Column 2, LinkedIn. Row 7, column 1, check. Column 2, RRB notification. ఇట్లా మనం ఎక్స్ కొడితే మీకు మీరు వరుసగా మెయిల్స్ వస్తుంటాయండి. మీకు ఏ మెయిల్ ఓపెన్ చేసుకోవాలనిపిస్తే ఆ మెయిల్ మీరు ఓపెన్ చేసుకోవాలి కదా. ఒక మెయిల్ మీరు ఓపెన్ చేసుకోవాలనిపిస్తుంది అంటే ఏం పంపించారన్న విషయాన్ని మీకు తెలుసుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేసి ఇక్కడ ఒక మెయిల్ దగ్గర కర్సర్ ఫోకస్ పెట్టామండి. పెట్టినప్పుడు Column 1, checkbox not checked. అలా చెప్పుద్ది. ఇది ఎన్విడిఏ కాబట్టి ఒకసారి డౌన్ ఏరో ఇస్తున్నాను. Column 2, RRB notification. ఆర్ఆర్బి నోటిఫికేషన్ అండి ఇది. సో అలా చెప్పుద్ది. అయితే ప్రతి ఒక్క Green 1, Raji Reddy has left the meeting alert. ఈయన Green 1, సార్ రాజిరెడ్డి గారు కొంచెం దయచేసి మీరు సిగ్నల్ పాయింట్ లో ఉన్నాడు సార్, మీరు దయచేసి అది మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో Nimas Karnati has joined the meeting alert. సో ప్రతి ఒక్క మెయిల్ చెక్ బాక్సెస్ తో మనకి నాట్ చెక్డ్ ఉంటుందండి. సో మనకి ఏమనిపిస్తుంది, ఒక మెయిల్ మనం చదువుకోవాలనిపిస్తుంది, ఏం పంపించారన్న ఒక యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ మనకి చదువుకోవాలనిపిస్తుందండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ మెయిల్ ఓపెన్ Nimas Karnati has left the meeting alert. ఆ మెయిల్ ఓపెన్ చేసుకుంటానికి మనకి ఒక పర్టిక్యులర్ గా అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని పేరు లింక్ అని చెప్తామండి. అంటే ఎక్కడైతే మనకి లింక్ ఉంటుందో, మనం వర్డ్ డాక్యుమెంట్ లో నేర్చుకున్నామండి, ఎక్కడైతే మనకి లింక్ అనేది Green 1, ఉంటుందో, Raji Reddy has left the meeting alert. మనకి ఎక్కడైతే Green మనకి 1, Raji Reddy has joined the meeting alert. సార్ రాజిరెడ్డి గారు ప్లీజ్ దయచేసి కొంచెం మీరు చూడండి సార్, మీరు లెఫ్ట్ అవుతున్నారు వస్తున్నారు, దయచేసి కొంచెం అంటే మీ తప్పట్లేదు, నేను సిగ్నల్ మీరు సిగ్నల్ తో ప్రాబ్లం ఉంటుంది మీకు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఒక మెయిల్, ప్రతి మెయిల్కి ఒక లింక్ వస్తుందండి. ఆ లింక్ పాయింట్ అనేది అది ఓపెనింగ్ పాయింట్ అనమాట, లోపలికి వెళ్ళటానికి ఓపెనింగ్ పాయింట్. మీరు డౌన్ ఏరో కొట్టుకున్నా రావచ్చు, డైరెక్ట్ గా మీకు లింక్ దగ్గర ఫోకస్ అవడానికి మీరు లెటర్ యూ కొట్టండి, అంటే అది ఓపెనింగ్ పాయింట్ అనమాట. లోపలికి వెళ్ళడానికి, ఒక మెయిల్ ఓపెన్ చేయడానికి, లోపలికి వెళ్ళడానికి మీకు జాస్ యూజర్స్ అయితే కనుక మీకు నేమ్ ఫస్ట్ అనౌన్స్ చేస్తుంది. డైరెక్ట్ గా Green 1, మీరు Raji Reddy has left the meeting alert. యూ Green కొట్టండి. 1, Raji Reddy has joined the meeting alert. రాజిరెడ్డి గారు ప్లీజ్ సార్, మీరు సిగ్నల్ పాయింట్ లో ఉండండి సార్ మీరు. సో ప్రతి మెయిల్ కి మనకు ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ దేనికంటే ఆ మెయిల్ లోపలికి వెళ్ళడానికండి. ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ చాలా క్రూషియల్ కమెంట్స్, మనకి చాలా ఇంపార్టెంట్ కమెంట్స్ అండి. Column 1, checkbox not checked. Column 2, RRB notification. ఇలా డౌన్ ఏరో కొట్టుకుంటూ రావచ్చు, కానీ ఎక్కడ ఓపెన్ చేయాలో మీరు కన్ఫ్యూజ్ పడవచ్చు. Column 3, link RRB and TPC has released no. లింక్ అని చెప్పిందండి, అది మీకు ఒక్కసారి అర్థం కాకపోవచ్చు. ఈ ఎన్విడిఏ వాయిస్ అది ఒకసారి Green 1, Raji. ఈ ఎన్విడిఏ వాయిస్ డామినేట్ చేసింది అనుకోండి, Green 1, Raji Reddy has joined the meeting alert. Column 2, RRB notification. Column 3, Green 1, Raji. Column 2, RRB. ఆరోగ్య ఈ రాజిరెడ్డి గారు చూడడానికి కొంచెం అదే కంటిన్యూస్ గా అది లెఫ్ట్ వస్తున్నారు వెళ్తున్నారు ఆయన. ఫోన్ చేయమంటారా సార్కి? అదే మనకి చాలా ఇబ్బంది వస్తుంది. రాజిరెడ్డి గారు కొద్దిగా మీరు సార్, మీరు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మీరు జాయిన్ కావద్దు సార్, తర్వాత మనము రికార్డింగ్ పంపిస్తాం, ఎందుకంటే సార్కి రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేసి చెప్తాలే కానీ సార్. అది కంటిన్యూస్ గా అయింది, మనకి లెఫ్ట్ వస్తుంది, మన సార్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. Column 1, sorry. checkbox not checked. Column 2, RRB notification. సార్ చెప్తా సార్, నేను ఫోన్ చేసి చెప్తాలే. సో మన ప్రతి మెయిల్ ఓపెన్ చేసుకుంటానికి చెక్ బాక్స్ నాట్ చెక్డ్ ఉంటుందండి. డైరెక్ట్ గా మీరు యూ కొట్టేసేయండి. యూ కొడితే లింక్ దగ్గర కర్సర్ ఫోకస్ అవుద్దండి. అంటే మీరు లింక్ అనేది గబక్కని మీకు అర్థం కాదనుకోండి,
అంటే ఒకవేళ మీకు ఎన్విడియా వాయిస్ కానీ జాస్ వాయిస్ కానీ డామినేట్ చేసింది అనుకోండి, ఆ లింక్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. Column 1 checkbox not check. Column 2 RRB notification. ఈ లింక్ అని చెప్పలేదు, నేను డౌన్ ఆరో కొడుతున్నా, ప్రస్తుతం డౌన్ ఆరో కొడుతున్నానండి. Column 3 link RRB and TPC has released. లింక్ అని స్లోగా చెప్పుద్ది అనమాట. అది మనం అక్కడ అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. డౌన్ ఆరో కనుక కొట్టుకో మీరు ప్రెస్ చేస్తే కనుక లింక్ అని చెప్పుద్దండి. Link recruitment of trades clerk 592 post RRB. ఒకసారి 2 లింక్స్ మీకు అలా మీకు కనిపిస్తుంటాయి, కానీ ఓపెనింగ్ లింక్ మీకు ఒకటే ఉంటుందండి. RRB and TPC has released notification. మీరు డైరెక్ట్ గా ఒక యూ కొట్టండి. మీరు ఏదైతే కనుక చెక్ బాక్స్ నాట్ చెక్ డౌన్ ఆరో ఒకసారి ప్రెస్ చేయండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు మెయిల్ అనౌన్స్ చేస్తుంది. డైరెక్ట్ గా యూ కొట్టేసేయండి. నేను యూ కొడుతున్నాను. Row 8 page facing up Asher Yorton home posted. Row 7 RRB and TP. Column 2 RRB notification. Column 3 RRB and TPC has released notification for job openings of trades clerk. Jobs mill RRB and TPC jobs recruitment of. డైరెక్ట్ గా మీకు లింక్ ఇద్దరు కర్సర్ ఫోకస్ యూ కొట్టగానే అక్కడ దట్ ఈస్ ద లింక్ పాయింట్ అనమాట. కాబట్టి డౌన్ ఆరో అప్పర్ చెక్ చేసుకోవచ్చు. Link RRB and TPC. లింక్ అని చెప్పిందండి. ఇక్కడ స్పేస్ బార్ లోపలికి వెళ్తున్నాం మనము. Mail RRB and TPC has released notification for job openings of trades clerk. Link. ఇది చాలా క్రూషియల్. మీకు మీరు మీ ఈమెయిల్ ఐడి లాగిన్ చేస్తారు, లోపలికి ఇన్బాక్స్కి వస్తారు. ఇన్బాక్స్కి వచ్చి కంట్రోల్ హోమ్ కొట్టండి. మీరు ఎక్స్ అనే కమాండ్ తోటి మీరు ఏమేమి చెక్ బాక్సెస్ ఉన్నాయి, ఎవరో మెయిల్ పంపించారు మీరు చెక్ చేసుకోండి. ఏ మెయిల్ మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ చెక్ బాక్స్ దగ్గర కర్సర్ నుంచి యూ కొట్టండి. కొడితే మీకు డైరెక్ట్గా ఆ ఓపెనింగ్ లింక్ దగ్గర మీరు కర్సర్ ఫోకస్ అవుద్ది. అక్కడ మీరు ఎంటర్ కానీ స్పేస్ బార్ కానీ ఇవ్వండి, లోపలికి వచ్చేస్తారు. మళ్ళీ కంట్రోల్ హోమ్ కొట్టండి. Link search, link images, link maps, link play visited, link YouTube, link news, mail. అయితే దీంట్లో మనకి అవతల వాళ్ళు మనకి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ పంపించారో అది మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అఫీషియల్గా మన ఆఫీస్ నుంచి మనకి మెయిల్స్ రావచ్చు, లేదా అన్నోటిఫైడ్ మెయిల్స్ రావచ్చు, మన బయట నుంచి చాలామంది ఏది అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన మెయిల్స్ రావచ్చు, ఇట్లాగా ఏవైనా మెయిల్స్ రావచ్చు. సో వాళ్ళు ఏం పంపించారు అనేది లింక్ దగ్గర మనం అనుకున్నాం కదా, చెక్ బాక్స్ నాట్ చెక్డ్, అక్కడ యూ కొట్టండి. దట్ ఈస్ ద ఓపెనింగ్ పాయింట్. యూ ద స్పేస్ బార్, ద కర్సర్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. అంటే మనం మెయిల్ చదువుకుంటానికి ఆ పేజీలో కర్సర్ ఫోకస్ అవుద్ది అనమాట. మనం ఏ మెయిల్ అయితే చదువుకోవాలనుకుంటున్నామో ఆ చదువుకునే ఆ పేజీలోకి కర్సర్ ఫోకస్ అవుద్ది. ఈ పేజీలో మనకి హెడ్డింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ హెడ్డింగ్స్ కూడా ఎలా వస్తుంటాయి అంటే ఒక కొన్ని హెడ్డింగ్స్ లాగా వస్తాయి, కొన్ని హెడ్డింగ్స్ విత్ లింక్తో వస్తుంటాయి అన్నమాట. అది కూడా మీరు గమనించుకోవాలి. దాన్ని హెడ్డింగ్స్ లింక్స్ అంటాము. అయితే ఇక్కడ కంట్రోల్ హోమ్ ఇస్తున్నామండి. Link search, link images, link maps, link click. సో అవతల వాళ్ళు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించారో అది ఎక్కడో మధ్యలో ఉంటుందండి. అది మీరు డౌన్ ఏరో కొట్టుకుంటా వెళ్ళొచ్చు. ఇట్ టేక్స్ సమ్ టైం. ఆ పాయింట్కి రీచ్ అవడానికి మీకు కొంత సమయం తీసుకుంటే డౌన్ ఏరో కొట్టుకుంటూ వస్తే. ఇంకా కొంచెం షార్ట్ కట్లో వెళ్ళాలనుకోండి, మీరు హెచ్ అనే కమాండ్ ఉపయోగించండి. అది ఎక్కడి దాకా వెళ్తా చూద్దాం ఒకసారి. హెచ్ కొడుతున్నాను నేను. Account options heading level 2. ఇవన్నీ హెడ్డింగ్స్ అనమాట. అకౌంట్ ఆప్షన్స్. Mail my Google graphic link heading left folders heading level 2. Inbox 7302. Drafts 5. Link heading level spam 10. Link heading contacts link heading level labels heading level 2. లేబుల్స్ దాకా రావాలండి. అక్కడ యూ లెటర్ కొడతారు. ఓపెనింగ్ లింక్ దగ్గర స్పేస్ బార్ ఇచ్చి లోపలికి వస్తారు. ఇక్కడ మీరు కంట్రోల్ హోమ్ ఇచ్చి హెడ్డింగ్స్ హెచ్ కొట్టుకుంటే ఎక్కడ దాకా వస్తారు? లేబుల్స్ దాకా వస్తారండి. ఎక్కడికి? లేబుల్స్. Contacts link focused linked. Contacts link heading level 3. Labels heading level 2. లేబుల్స్ దాకా వస్తారండి. ఈ లేబుల్స్ దాకా వచ్చి ఆగిపోతారు. ఇంకో హెచ్ కొట్టండి. R India 4. Link heading level. మీరు కంట్రోల్ హోమ్ కొట్టండి. హెచ్ కొట్టుకుంటా లేబుల్స్ దాకా రండి. ఇంకొక హెచ్ కొట్టండి. ముందు మీరు ఓపెనింగ్ దగ్గర ఆ ఓపెనింగ్ పాయింట్ అనేది సబ్జెక్ట్ లైన్ అండి. యాక్చువల్గా దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ లైన్ అంటాము. ఆ ఓపెనింగ్ పాయింట్ దగ్గర అయితే ఏదైతే మీకు ఆప్షన్ కనిపించిందో అదే ఆప్షన్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది మనకి. లేబుల్స్ తర్వాత మరొక హెడ్డింగ్ మళ్ళీ హెచ్ కొట్టారనుకోండి. హెచ్ కొడుతున్నాను. అక్కడికి వస్తుంది మనకి. ఇంకో హెచ్ కొట్టండి.
ఇలాగ మీకు లేబుల్స్ తర్వాత హెచ్ కొడితే అక్కడ ఓపెనింగ్ లింక్ దగ్గర సబ్జెక్ట్ లైన్ దగ్గర అయితే మీకు ఏదైతే కనిపించిందో అది మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్ ఏరో కొట్టుకుంటారండి స్లోగా. Clickable. Link graphic add start heading level 3 RRP note 2 of 25 2020 at 4:52 p.m. సో ఈ ఆర్ఆర్బికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ రోజు వచ్చింది, ఏ టైం వచ్చింది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుస్తుందండి. Link graphic add start heading level 3 RRP notification less normally at way2email.com. ముందుగా ఎవరైతే మనకి మెయిల్ పంపిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. రేపొద్దున మీ ఫ్రెండ్ మొదటిసారి మీకు మెయిల్ పంపించింది అనుకోండి, ఆ మెయిల్ ఐడి మళ్ళీ మీరు సేవ్ చేసుకోవాలి. అప్పుడు లేబుల్స్ తర్వాత హెచ్ కొడితే మీకు సబ్జెక్ట్ లైన్ అక్కడ మీకు లింక్ కనిపిస్తుంది, ఓపెనింగ్ లింక్ ఎక్కడైతే కనిపిస్తుందో అదే సేమ్ కనిపిస్తుంది సబ్జెక్ట్ లైన్. అక్కడ డౌన్ ఏరో కొడితే అవతల వాళ్ళు సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళకి కంపోజ్ మెయిల్ ఆప్షన్కి వెళ్ళి మీరు కొత్తగా మొదటిసారి మీరు మెయిల్ పంపిస్తారు కాబట్టి కొత్తగా మీరు కంపోజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు మెయిల్ ఐడి మీరు అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఎవరికైతే మెయిల్ పంపిస్తారో అది యాడ్ కాంటాక్ట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అది చూద్దాం, ఇది అయిన తర్వాత దాని దగ్గరికి వెళ్తాం మనం. సో అవతల వాళ్ళు మనకి పంపించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ తెలుస్తాయి అనమాట. ఎవరి దగ్గర నుంచి మనకి మెయిల్ వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ టైం వచ్చింది. Clickable. Link graphic add start heading level 3 RRP notification less normally at way2email.com greater. సో ఇంత ఫాస్ట్ గా చెప్పేసింది అనుకోండి. None lock off. Rate 20. సో మీరు కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ లెఫ్ట్ యారో, కంట్రోల్ రైట్ యారో తోటి మీరు మెల్లగా చూసుకోవచ్చు. అవతల వాళ్ళు పంపించినటువంటి ఈమెయిల్ ఐడి ఎట్లాగుంది, అవతల వాళ్ళు పంపించిన ఈమెయిల్ ఐడి ఎలాగుంటుందంటే లెస్ దాన్ సింబల్ స్టార్టింగ్ ఉంటుందండి, తర్వాత దాన్నే లెస్ దాన్ సింబల్, తర్వాత గ్రేటర్ దాన్ సింబల్. ఇది షిఫ్ట్ మనం చెప్పుకున్నాం కదా, షిఫ్ట్ ఫుల్ స్టాప్, తర్వాత షిఫ్ట్ కామా, SS has left the meeting alert. షిఫ్ట్ ఫుల్ స్టాప్ మీకు లెస్ దాన్, షిఫ్ట్ కామా గ్రేటర్ దాన్. కాబట్టి అవతల వాళ్ళు పంపించిన ఈమెయిల్ ఐడి మనకి ఇక్కడ కనిపిస్తుందండి. దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఇంకా డౌన్ ఏరో కొడదాం. 2/25/2020 at 4:52 p.m. ఏ రోజు పంపించారు, ఏ టైం పంపించారు తెలుస్తుంది మనకి ఇక్కడ. మళ్ళీ డౌన్ ఏరో. Reply to normally at way2email.com. రిప్లై టు ఎవరికి పంపించారు, మనకి పంపించారు. అది మన అడ్రస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. 2 Prince Nagaprasad at mail.com. శ్రీ ఎన్ఎస్ నాగప్రసాద్ నాకు పంపించారు ఆర్ఆర్బి వాళ్ళు. అంటే మొదటిసారి ఫస్ట్ ఏమో లేబుల్స్ తర్వాత మీకు సబ్జెక్ట్ లైన్ లింక్ వస్తుంది. దాని తర్వాత ఎవరైతే మీకు మెయిల్ పంపించారో వాళ్ళ మీకు అడ్రస్, డేటు, టైం కనిపిస్తుంది. ఇంకా డౌన్ ఏరో కొడితే ఎవరికి పంపించారో మనకి పంపించారు, మన ఈమెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. డౌన్ ఏరో, Link alt plus R reply link alt plus డౌన్ ఏరో, link off jobs mail. GOVT గవర్నమెంట్ జాబ్ మేళా. Link. డౌన్ ఏరో, Link RRB at TPC jobs recruitment of trades clerk 592 posts. ఆర్ఆర్బి NTPC RRB NTPC ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ రిక్రూట్మెంట్ of trades ఆఫ్ ట్రైన్స్ TRAINS clerk ట్రైన్స్ క్లర్క్ 592. అలా మీరు కంట్రోల్ రైట్ యారో చెక్ చేసుకోవచ్చు. Link. అంటే అసలు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు, మీ స్టాఫ్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా ఎవరైతే మీకు మెయిల్ పంపిస్తారో వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు రాసి పంపిస్తే ఈ ప్రకారంగా అక్కడ సబ్జెక్ట్ లైన్ దగ్గర మీరు యూ కొట్టి లోపలికి వస్తారు, కంట్రోల్ హోమ్కి వచ్చి హెచ్ కొట్టుకుంటా లేబుల్స్ దాకా వస్తారు, మళ్ళీ ఇంకొక హెచ్ కొట్టుకునే సబ్జెక్ట్ లైన్కి వస్తారు. ఆ దాటుకుంటూ డౌన్ ఏరో కొట్టుకుంటా వస్తే అవతల వాళ్ళ ఈమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి, మనకి ఎప్పుడు పంపించారు అవన్నీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇంకా డౌన్ ఏరో కొట్టుకుంటూ వస్తే మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. Link RRB at link.
Link off jumps net link alt plus R2 transmit link alt plus R reply link alt plus R reply ఇలాగ వస్తుంది లింక్ 2 link alt plus R reply link alt ఆల్ట్ ప్లస్ ఆర్ ఇలాగా చూపిస్తుందంటే రిప్లై ఆప్షన్స్ ఇవన్నీ చూపిస్తే డౌన్ ఆర్ కొట్టుకుంటూ వస్తే link off jumps mela ఇది అంటే అసలు హెడ్డింగ్ ఇక్కడ ఉందన్నమాట. అసలు మ్యాటర్ ఇక్కడ ఉంది. ఇంత ఇవన్నీ దాటుకుంటూ వస్తే కానీ మీకు అవతల వాడు మీకు ఏం పంపించారో తెలుసుకుంటానికి మీరు రీడ్ చేసుకుంటానికి మీరు ఇంత దూరం రావాలి. Link RRB at TPC jobs recruitment of trained clerk 592 posts. Link RRB at TPC jobs recruitment notification 2020.railway recruitment board. RRB non-technical popular. Link categories NTPC inviting applications for the positions of trained clerk. Link apply now. Link closing date is on. So link closing date is on. September 24th, 2020. Link copyright 2020 golf jumps mela. అయిపోయింది. సో మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంత పంపిస్తే అంత మనం చదివేసుకున్నాము. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంత రాసి పంపిస్తే మనం అంతవరకు మనం చదువుకున్నాము. డౌన్ యారో కొట్టుకుంటే బయటకు వచ్చేస్తాం. ఇంకా You have received this mail because you are a member of Way 2 SMS. To stop receiving these సో ఇలాగ మనకి click here to unsubscribe. అయిపోయిందండి. సో ఇట్లా మనం మెయిల్ చదువుకునే విధానం. హౌ టు చెక్ ద మెయిల్, హౌ టు రీడ్ ద మెయిల్, హౌ టు ఓపెన్ ద మెయిల్. ఫస్ట్ హౌ టు లాగిన్ ద మెయిల్, కంట్రోల్ హోమ్, హౌ టు చెక్ ద మెయిల్స్. కంట్రోల్ హోమ్ ఎక్స్ తోటి మీరు మెయిల్స్ చెక్ చేసుకోండి. తర్వాత యూ డిసైడ్ విచ్ మెయిల్ యు ఆర్ గోయింగ్ టు ఓపెన్. అక్కడ చెక్ బాక్స్ నాట్ చెక్ డౌన్ ఆరో ఒకసారి ప్రెస్ చేస్తే ఎవరు పంపించారో తెలుస్తుంది మెయిల్. జస్ట్ యూ ప్రెస్ చేయండి. ద కర్సర్ విల్ ఫోకస్, ద కర్సర్ విల్ ల్యాండ్. కరెక్ట్గా మీకు ఆ సబ్జెక్ట్ లైన్ దగ్గర మీకు కర్సర్ ల్యాండ్ అవుద్ది. డౌన్ ఆరో కొడితే మీకు లింక్ అని చెప్పుద్ది. అలాగైనా మీరు కొట్టుకోండి. లేదంటే కనుక మీరు యూ కొడితే కరెక్ట్గా మీకు సబ్జెక్ట్ లైన్ దగ్గర కర్సర్ అంటే ఓపెన్, దట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్ టు ఓపెన్ దట్ మెయిల్ టు గో టు. అంటే లోపలికి వెళ్ళాలన్నమాట. మీరు మెయిల్ చదువుకోవాలంటే ఒక మెయిల్ ఓపెన్ చేసుకోవాలి కదా. ఆ ఓపెన్ చేసుకునే పాయింట్ దగ్గర మీకు లింక్ అని చెప్పుద్దండి. దట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్. అక్కడ మీరు స్పేస్ బార్ ఇచ్చి లోపలికి రండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఒక 1-2 సెకండ్స్ ఆగండి. పేజీ రావాలి కదా, మళ్ళీ ఆగండి. కంట్రోల్ హోమ్, ప్రెస్ హెచ్ ఫర్ హెడింగ్స్. హెచ్ అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోండి. కమ్ టు అప్ టు ద లేబుల్స్. అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. లేబుల్స్ అనేది ల్యాండ్ మార్క్. లేబుల్స్ తర్వాత మళ్ళీ హెచ్ కొట్టండి. మీకు సబ్జెక్ట్ లైన్ కనిపిస్తుంది. మొదటి ఎక్కడైతే ఓపెనింగ్ పాయింట్ దగ్గర మీరైతే ఏదైతే ఆప్షన్ చూసారో అది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ లేదో ఎవరు కూడా ఏది పెట్టలేదు అనుకోండి, నో సబ్జెక్ట్ అని చెప్పుద్ది. నో సబ్జెక్ట్ అని అలా చెప్పుద్ది. దాని కింద మీరు అవతల వాళ్ళు పంపించేటువంటి మెయిల్ అడ్రస్, దాని కింద డేటు టైము, దాని కింద ఎవరికి పంపించారు అంటే మనకి పంపించారు మన అడ్రస్. అలా డౌన్ ఆరో కొట్టుకుంటూ వస్తే అసలు వాళ్ళు ఏం పంపించారో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదన్నమాట. ఇక్కడ దాకా ఒక స్టేజ్ కంప్లీట్ అయింది. హౌ టు లాగిన్ ద మెయిల్ ఐడి, హౌ టు చెక్ ద మెయిల్స్, హౌ టు ఓపెన్ ద మెయిల్స్, హౌ టు రీడ్ ద మెయిల్స్. తర్వాత మన మెయిల్ చదివేసుకున్నాం కదండి. మన ఫ్రెండ్ మెయిల్ చదివేసుకున్నాం, సంథింగ్ వచ్చింది. అగైన్ మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి సంబంధించిన వాళ్ళకి మెయిల్ పంపించాలి. అంటే అది మనకు సంబంధించిన స్టాఫ్ పర్సన్స్ కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం మొదటిసారిగా మనకి తెలిసిన వాళ్ళకి ఒక మెయిల్ పంపించాలి. ఫస్ట్ టైం ఎవరైతే ఇంటర్నెట్లో పనిచేస్తున్నారో అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇన్బాక్స్కి వచ్చేస్తారు. ఇన్బాక్స్కి వచ్చిన తర్వాత మీకు సంబంధించిన వాళ్ళకి మెయిల్ పంపించాలి. అప్పుడు వాట్ ఆర్ ది స్టెప్స్ అంటే మెయిల్ ఏదైతే పంపిస్తున్నారో దాన్ని మనం ఏమని పిలుస్తాం? కంపోజ్ అంటాం. కంపోజింగ్ ద మెయిల్స్ అంటే సెండింగ్ ద మెయిల్స్ టు కన్సర్న్డ్ పర్సన్. కంపోజింగ్ ద మెయిల్స్. సో వాట్ యు డూ? మనకి ఇక్కడ ప్రధానమైన కమాండ్ ఇన్సర్ట్ F7. ఆ కమాండ్ ఉపయోగించండి. ఆ జాస్ కమాండ్ అయినా ఎన్విడిఏ కమాండ్ అయినా కామన్గా ఇవన్నీ ఉపయోగించుకునే కమాండ్స్. ఇన్సర్ట్ F7, ప్రెస్ లెటర్ C, కంపోజ్ వస్తుంది. ఒకవేళ ఇన్సర్ట్ F7 కొట్టకపోతే
అప్పుడు మీరు ఏం చేయాలి? ట్యాబ్ 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 Green ట్యాబ్ one has joined. ట్యాబ్ ట్యాబ్ కొట్టుకుంటే కంపోజ్ దాకా రావాలి. అట్లా కూడా వస్తుంది. డౌన్ ఏరో కొట్టుకున్నా వస్తే కనిపించుద్ది, ట్యాబ్ ట్యాబ్ కొట్టుకున్నా కనిపించుద్ది. అదంతా టైం టేకింగ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం త్వరగా మనకు కావాల్సిన ఆప్షన్కి వెళ్ళాలి కాబట్టి మనం ఇన్సర్ట్ F7 ప్రెస్ చేస్తున్నామండి. ఇన్సర్ట్ F7 ప్రెస్ చేయండి. అక్కడ లింక్స్ లిస్ట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. దీంట్లో మనకి అనేక ఆప్షన్స్, ఇంపార్టెంట్ ఆప్షన్స్ అని దీనిలో మనకి అడాప్ట్ చేశారండి. సైన్ అవుట్ చేసుకోవాలన్నా ఇక్కడికే రావాలి, కాంటాక్ట్స్కి వెళ్ళాలని ఇక్కడ రావాలి, ఆల్ కాంటాక్ట్స్కి వెళ్ళడానికి ఇక్కడే రావాలి, సెంట్ మెయిల్కి వెళ్ళడానికి ఇక్కడే రావాలి, సెట్టింగ్స్కి, గూగుల్ సెట్టింగ్స్కి, అకౌంట్స్కి, ఇన్బాక్స్కి రావాలన్నా మళ్ళీ దీనికే రావాలి, కంపోజ్ మెయిల్కి ఇక్కడ రావాలి, ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడే Green రావాలి. one has left. సో Green one has joined. all these options available in the links list dialog box. How to activate links list dialog box? Insert F7. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు మొదటిసారిగా మనం మెయిల్ పంపిస్తున్నాము. సో ఇన్సర్ట్ F7 కొడుతున్నానండి నేను. Elements list dialog. Tree view. Green C. Click here 47 of C. Create a filter 6E. Compose mail 17 of 58 level 0. Compose mail, enter. Mail RRB. Mail compose mail document. Table. Use the search box or search options to find message. ఇక్కడ మనకి ఈ యొక్క ఎడిట్ బాక్సెస్ అన్నమాట, ఫామ్ ఫీల్డ్స్. ఏమేం ఫామ్ ఫీల్డ్స్ వరుసగా మనకి ఇది కామన్గా అన్ని నెట్వర్క్స్, అంటే రెడిఫ్ మెయిల్ కావచ్చు, లేకపోతే జీమెయిల్ కావచ్చు, యాహూ మెయిల్ కావచ్చు, హాట్ మెయిల్ కావచ్చు, అన్నిటికీ ఇది కామన్గా ఉండేటువంటి ఇది ఒక స్టాగ్ లైన్ అనమాట. ఈ లైనింగ్ అంతా తప్పదనమాట. ఈ లైనింగ్ లో మనకి ఏమేమి ఉంటాయి, మనకి Edit focus multi-line. టూ ఇన్సర్ట్ ట్యాబ్ కొట్టాను, ట్యాబ్ CC. Row 2. CC. సిసి ట్యాబ్ BCC. Row. బిసిసి ట్యాబ్. Subject. Row 4. మనం ఏం చేయట్లేదని ఫస్ట్ ఇక్కడ రూట్ చూస్తున్నాం. వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద కంపోజ్? 2: edit, CC: edit, BCC: edit, subject: edit. 4 ఉంటాయండి ఇక్కడ. మళ్ళీ ట్యాబ్ కొడదాం. Attach file button. అటాచ్ ఫైల్ బటన్, మళ్ళీ ట్యాబ్, Attach more files button. మళ్ళీ ట్యాబ్. Message body row 8. Message body edit multi-line. Message body row 8 blank. మెసేజ్ బాడీకి వచ్చాండి, మళ్ళీ ట్యాబ్ కొడదాం. Send button. సెండ్ బటన్. ఇది అనమాట. అంటే మనం కంపోజ్కి వచ్చిన తర్వాత దాని యొక్క స్వరూపం చూస్తాం ఎలాగా. ఫస్ట్ 2కి వచ్చామండి. 2 దగ్గర మనం మెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలండి. ఏమాత్రం రాంగ్ ఇచ్చినా అది మెయిల్ మనకి వెనక్కి వచ్చేస్తుంది, డెలివరీ కాదు. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మొదటిసారి మనం మెయిల్ పంపిస్తున్నామంటే విల్ హ్యావ్ టు టైప్ ద మెయిల్ ఐడి పర్ఫెక్ట్లీ. సో మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్. Table. Message body. Attach more file. Attach file button. Subject. Row 4. Sub BCC. Row 3. CC. Row 2. నేను షిఫ్ట్ ట్యాబ్ కొట్టుకుని వెనక్కి వస్తానండి. 2. Row 1. 2. Edit multi-line. Row 1 blank. ఇక్కడ నేను 2 దగ్గరకు వచ్చానండి. సో ఇక్కడ మనం శాంపుల్గా ఏదైనా ఒక మెయిల్ పంపిద్దాం. మనం శాంపుల్గా ఒక మెయిల్ పంపిద్దాం. సో నాకు తెలిసిన మెయిల్ అంటే నాకు ఆరోగ్యరాజ్ది మెయిల్కి రోజు నేను పంపిస్తున్నా కాబట్టి ఆరోగ్యరాజ్కి లింక్స్ అన్ని ఆయన మెయిల్ ఐడి గుర్తుంది. ముందు ఆయన మనకి టైప్ చేద్దాం. AROGAMRAJ 25 at. అట్టండి ఇక్కడ మెయిల్ అడ్రస్ మీరు కంప్లీట్గా ఇవ్వాలండి. ఇక్కడ అది జీమెయిల్ అయి ఉండొచ్చు, అవతల వాళ్ళది రెడిఫ్ మెయిల్ అయి ఉండొచ్చు, హాట్ మెయిల్ అయి ఉండొచ్చు, యాహూ మెయిల్ అయి ఉండొచ్చు. ఏదైతే ఇప్పుడు కంపెనీకి సంబంధించిన మెయిల్ ఐడీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. infosys.com అని, అట్లాగా విప్రో, అలా ఏవైతే అవి కూడా మెయిల్ ఐడీసే. కాబట్టి మీరు అక్కడ మెయిల్ ఐడి అనేది ఎలాగుంటుంది అనేది చెప్పలేము. నేను ఇక్కడ హోమ్ కొడుతున్నాను, ఒకసారి హోమ్ కీ కొడుతున్నాను. మనం ఫస్ట్ టైం మెయిల్ పంపించేటప్పుడు మనం 1-2 సార్లు మెయిల్ చెక్ చేసుకోవాలండి. లెటర్స్ కరెక్ట్గా ఇచ్చామా ఇవ్వలేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. @RAJ25 out of spelling error @ షిఫ్ట్ 2 అనమాట.
QW పైన మనకి 1 2 3లు ఉన్నాయండి. ఆ 2 పైన మనకి @ సింబల్ ఉంది. షిఫ్ట్ 2 కొడితే మీకు @ సింబల్ పడుతుంది. ఇది ఇంటర్నెట్ కి చాలా ప్రధానమైనటువంటి సింబల్ అన్నమాట, @ సింబల్. సో షిఫ్ట్ GMAIL.COM. ఇంకా అది అన్ని క్లోజ్ ఉంటాయండి. మీకు ఎక్కడ మీకు గ్యాప్స్ ఉండకూడదు. అన్ని మీకు క్లోజ్ లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్యాబ్ CC row 2 CC edit row 2 blank. ఇది CC అని కార్బన్ కాపీ. అంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ మెయిల్ రాసాం, ఇక్కడ ఆరోగ్యరాజ్ అనే పర్సన్ది మనం ఇక్కడ మెయిల్ అడ్రస్ రాసాము. దాంతోపాటు వేరే వాళ్ళ మెయిల్ అడ్రస్ కూడా మనం ట్యాగ్ చేయాలంటే వాళ్ళ మెయిల్ అడ్రసెస్ మనం ఇక్కడ కింద మనం యాడ్ చేసుకోవాలి. CCలో మన మెయిల్ అడ్రసెస్ తెలిస్తే కనుక, అంటే ఒకటి కన్నా ఎక్కువ మెయిల్స్ ఉంటే కనుక మన CCలో పెట్టచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఒక మెయిల్ అడ్రస్ టైప్ చేస్తారు, కామా, ఒకసారి స్పేస్ బార్, సెకండ్ మెయిల్ ఐడి టైప్ చేస్తారు, కామా, స్పేస్ బార్, ఇంకొక మెయిల్ ఐడి టైప్ చేస్తారు, ఓకే, కామా, స్పేస్ బార్. అలాగా మీరు కామా ఇచ్చి స్పేస్ బార్ ఇచ్చి మీరు ఒకటి కన్నా ఎక్కువ మెయిల్స్ మీరు టైప్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ చేసి కామా పెట్టొచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. కానీ ఒకటి కన్నా ఇంకో మెయిల్ పెట్టి కామా తర్వాత స్పేస్ బార్ ఇవ్వాలండి, మర్చిపోద్దు. కామా తర్వాత స్పేస్ బార్ ఇవ్వడం మర్చిపోద్దు. అయితే అది ఇప్పుడు మన గ్రూప్ ఆఫ్ ఇప్పుడు కాంటాక్ట్స్ నుంచి మన ఏదైనా గ్రీటింగ్స్ కానీ, మన ఫెస్టివల్ గ్రీటింగ్స్ కానీ, ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కామన్గా అందరికి ఒకే మెయిల్ పంపించాలంటే కాంటాక్ట్స్కి వెళ్తాం అనమాట. అది కూడా ఇన్సెట్ F7 అండి, కామన్ కమాండ్. C కొడితే కాంటాక్ట్స్, మళ్ళీ ఇన్సెట్ F7, మళ్ళీ కొడితే ఆల్ కాంటాక్ట్స్, మళ్ళీ ఎంటర్ కొట్టండి. అక్కడ మీకు ఎవరెవరికి మెయిల్ పంపించాలనుకుంటే అన్ని చెక్ చేసుకుని రావచ్చు అనమాట. చెక్ చేసుకుని మనం B ఫర్ బటన్స్, BB కొడితే కంపోజ్ బటన్ వస్తుంది. అక్కడ స్పేస్ బార్ ఇవ్వగానే అన్ని మెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది అనమాట. పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్స్ నుంచి కూడా మనం ఒకేసారి గ్రూప్ ఆఫ్ మెయిల్స్ కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు. లేదా ఇక్కడ మెయిల్ ఐడి కనుక మనం మర్చిపోతే ఒకసారి కాంటాక్ట్స్ అది యాడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కాంటాక్ట్స్కి వెళ్ళి అక్కడ మెయిల్ ఐడి మనం వెతుక్కోవాలి ఎక్స్ కమాండ్ తోటి. అది దాన్ని చెక్ చేసి B ఫర్ బటన్స్, BB కొడితే కంపోజ్ బటన్ వస్తుంది, స్పేస్ బార్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ మెయిల్ ఐడి ఇక్కడికి వచ్చి యాడ్ అవుద్ది అనమాట. CC అనేది గ్రూప్ ఆఫ్ మెయిల్స్ కండి. కానీ ఈ గ్రూప్ ఆఫ్ మెయిల్స్ కి CCలోనే పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. మనం ఒక్క నిమిషం అండి. హలో, ఆరోగ్య రికార్డింగ్ ఆగిందా, కంటిన్యూ ఉందా? కంటిన్యూ ఉంది. ఓకే ఓకే. CC edit focus row 2 blank. CC అండి. BCC row 3 BCC edit row 3 blank. BCC అండి అంటే 2లో అయినా CCలో అయినా, 2లో మెయిల్స్ అయినా 2లో ఒకటి కన్నా ఎక్కువ మెయిల్స్ పెట్టుకోవచ్చు అండి. CCలో కూడా ఒకటి కన్నా ఎక్కువ మెయిల్స్ పెట్టుకోవచ్చు. ఈ రెండింటికి ఒకటే కాంబినేషన్ మనకి. అంటే మీకు మనకి ప్రత్యేకించి మనకేం వ్యత్యాసం లేదు. మీరు CCలో అయినా మీరు గ్రూప్ ఆఫ్ మెయిల్స్ పెట్టుకోండి, 2లో అయినా గ్రూప్ ఆఫ్ మెయిల్స్ పెట్టుకోవచ్చు, యాజ్ యూ విష్. అంటే ప్రతి మెయిల్కి కామా తర్వాత మీరు స్పేస్ బార్ ఇవ్వండి. దట్ యూ షుడ్ ఫాలో. CC అయిపోయింది. నెక్స్ట్ BCC అండి. ఇది బ్లాంక్ కార్బన్ కాపీ. రెండోదేమో కార్బన్ కాపీ, మూడోది బ్లాంక్ కార్బన్ కాపీ. అంటే మీరు గ్రూప్ ఆఫ్ మెయిల్స్ కనుక అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా మీరు పంపించాలనుకుంటే కనుక మీరు BCCలో పెట్టాలండి. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక ఇన్ఫర్మేషను ఒకరికి తెలియకుండా వేరే వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషను, మీరు ఒక 10 మంది మెయిల్స్ మీరు అనుకున్నారు, మీరు పంపించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కావచ్చు, అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఒకరికి తెలియకుండా షేర్ చేసుకోవాలి మీరు. అప్పుడు మీరు ఏం చేస్తారు, గ్రూప్ ఆఫ్ మెయిల్స్ మీరు ఇక్కడ BCCలో టైప్ చేసుకోండి. చేసుకుంటే ఒక మెయిల్ కామా, సెకండ్ మెయిల్
కామా స్పేస్ బార్, ఫస్ట్ మెయిల్ కామా స్పేస్ బార్, సెకండ్ మెయిల్ కామా స్పేస్ బార్, థర్డ్ మెయిల్ కామా స్పేస్ బార్, అలాగా ప్రతి మెయిల్కి స్పేస్ బార్ ఇవ్వండి, కామా తర్వాత స్పేస్ బార్ ఇవ్వండి, కామా స్పేస్ బార్ అలా ఇచ్చుకుంటే వెళ్ళండి. అన్ని బీసీసీలో మీరు ఒక 10 మెయిల్స్ మీరు ఇక్కడ మీరు టైప్ చేసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీరు పంపించారు. Srinivas Karnati has left the meeting alert. ఆ ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ఏమవుతుందండి, ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళిపోద్ది. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారా, 10 మంది అంటే పలానా వ్యక్తి ఈ ఆరోగ్యరాజు గారు ఇన్ఫర్మేషన్ నాకే పంపించారు అన్న విషయము వాళ్ళ వరకు వాళ్ళే అనుకుంటారు. అంటే ఎంతమందికి పంపించిన విషయము మీకు తెలవదు. కాన్ఫిడెన్షియల్గా పంపించాలనుకుంటే కనుక బీసీసీలో పెట్టి పంపించుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకరికొకరు తెలియకుండా మీ మెయిల్ ఐడి కూడా వేరే వాళ్ళకి షేర్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సీసీలో కానీ 2లో కానీ మీరు గ్రూప్ ఆఫ్ మెయిల్స్ పంపిస్తే మీ మెయిల్స్ అని ఎవరెవరికి మీరు మెయిల్స్ పంపించారో ఆ మెయిల్ అడ్రసెస్ కూడా వాళ్ళకి షేర్ అయిపోతుందండి. కానీ బీసీసీలో కనుక పెట్టుకుంటే కనుక మెయిల్ అడ్రస్ అయితే కనుక వాళ్ళకి సింగిల్గా వెళ్ళిపోద్ది, కాన్ఫిడెన్షియల్గా వెళ్ళిపోద్ది, ఒకరికి తెలియకుండా ఉంటుంది, కాన్ఫిడెన్షియల్. ఇది బీసీసీ బ్లాంక్ కార్బన్ కాపీ. నెక్స్ట్ సబ్జెక్ట్ అనమాట. Subject, row 4, subject, edit as autocomplete, row 4 blank. సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్లో మనం జస్ట్ ఫార్మల్ పెడతా. ఫార్మల్ F-O-R-M-A-L, formal, colon, ఫార్మల్ ట్యాబ్ attached file button, ట్యాబ్ అంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక విషయాన్ని గురించి కింద మీరు తెలియజేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక మీరు ఇక్కడ క్లుప్తంగా చెప్పండి సబ్జెక్ట్లో. attach more files button, message body row 8, message body edit multi-line, message body row 8 blank. ఇప్పుడు నా మెయిల్ ఐడి ఓపెన్ చేసాం కాబట్టి నా మెయిల్ ఐడి నుంచి ఆరోగ్యరాజ్ మెయిల్ ఐడి మనం టైప్ చేసుకున్నాము కంపోజ్ మెయిల్లో. ఇక్కడ ట్యాబ్ కొట్టుకుంటే మనం సబ్జెక్ట్ దగ్గరకు వచ్చాము. 2:edit, CC:edit, BCC:edit and subject:edit. ట్యాబ్ అటాచ్ ఫైల్ బటన్, ట్యాబ్ అటాచ్ మోర్ ఫైల్స్ బటన్, ట్యాబ్ కొడితే మీకు మెసేజ్ బాడీలో ఇక్కడ మనం ఆరోగ్యరాజుకి మనం ఒక ఇన్ఫర్మేషన్ పంపించుకోవచ్చు. Attach more files button, message body edit అలా multi-line, మీకు కెమెరా సౌండ్ వస్తుంది మీకు. D-E-A-R, dear space, A-R-O-G-Y-A, Aragya, comma, డియర్ ఆరోగ్య. ఓకే, డియర్ ఆరోగ్య, వీఆర్ కండక్టింగ్. Srinivas Karnati has left the T-E-Z-A-S, Jesus, F-O-U-N-D-A-T-I-O-N, foundation, space, F-O-R-4-D-L-I-N-D, blind, space, C-O-N-D-U-C-T-I-N-G, conducting, C-O-N-D-U-D-E-R, computer, C-L-A-S-S-E-S, classes, space, comma, space, P-L-E-A-S-E, please, I-N-O-R-M, inform, T-O-2, A-L-L, alls, T-E-A-N-T-N-E-M-B-E-R-S, members, space, T-O-2, J-O-I-N, J-O-I-N-T-H, I-S-S, space, W-E-B-N-A-R, Webner, dot, Dear Raja, Jesus Foundation for Blind conducting computer classes, please inform to all team members to join this webinar. అని పెట్టా నేను. ఇక్కడ మన కింద మనకి డౌన్ ఏర్ కొట్టారనుకోండి, To join this spelling error webinar, blank, star thanks and regards, star. ఇది థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అనేది మనం మీకు చెప్తానండి అలా మీకు ఎలా పెట్టుకోవాలో. ఈ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అనేది అది మీ యొక్క ఇష్ట ప్రకారం ఉంటుంది. ఏమి లేకపోతే ఇక్కడ మీకు బ్లాంక్ ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు మీరు రాసుకోవాలంటే రిగార్డ్స్ అని, విత్ రిగార్డ్స్ అని, లేదా థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని ఏదోటి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏం లేకపోయినా మీరు వదిలేసుకోవచ్చు. ఇది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలో నేను చెప్తాను, తర్వాత చెప్తాను. Send button. సెండ్ బటన్, స్పేస్ బార్. Alert, your message has been sent. Mail inbox. Link search, link images, link maps, link play, visited, link YouTube, link news, mail, link drive, link more. Heading level 2 account options. Prince Nagaprasid at mail.com, link standard view, link Google account, link settings, link help, visited, links. నేను జస్ట్ నేను కంట్రోల్ కొట్టేసానండి. కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను, Link search, N 3 times కొడుతున్నాను. account up blank. Your message has been sent. అప్పుడు మనం మెయిల్ పంపించిన తర్వాత కొన్ని సెకండ్స్ ఆగుతాం, మనం ఒక 5-10 seconds ఆగుతాము. ఆగిన తర్వాత మీరు జస్ట్ కంట్రోల్ హోమ్ కొట్టేసి ఎన్ అంటే ఎన్ ఫర్ నెట్ అండి,
ఎన్ అంటే నాన్ టెక్స్ట్ లింక్ అనమాట. ఇదేమవుతుందంటే యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అని చూపిస్తుంది అనమాట. ఇదనమాట. సో ఇట్లాగ మీరు మెయిల్స్ని లాగిన్ అవ్వటము, మెయిల్స్ని చదువుకోవటము. మెయిల్ వచ్చింది నాకు. వచ్చింది కదా? వచ్చింది సార్. అది. సో ఈ ప్రకారంగా మనం హౌ టు కంపోజ్ ద మెయిల్, హౌ టు చెక్ ద, హౌ టు లాగిన్ ద మెయిల్ ఐడి, హౌ టు చెక్ ద మెయిల్స్, హౌ టు రీడ్ ద మెయిల్స్, హౌ టు కంపోజ్ ద మెయిల్స్. 1933. టైం 7:30 అయిందండి. మీరు ఇక్కడ దాకా ప్రయత్నం చేయండి. అన్నీ ఒకేసారి కమెంట్స్ చెప్పుకుంటే కనుక మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మీ అంతటిగా మీరు మీ మెయిల్ ఐడీస్ ఓపెన్ చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత మీరు కంపోజ్కి వెళ్ళండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఒక మెయిల్ పంపించండి. మెయిల్స్ ఏ మెయిల్స్ వచ్చినా ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాం కదండి. జాస్ యూజర్స్కి, ఎన్విడియా యూజర్స్కి ఆ యొక్క చిన్న వేరియేషన్ చెప్పాము. ప్రతి మెయిల్కి మనకి ఒక లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రతి మెయిల్కి దట్ ఈస్ ద ఓపెనింగ్ పాయింట్ టు ఎంటర్ ఇన్ టు ద మెయిల్. ఆ మెయిల్ లోపలికి వెళ్ళడానికి మనం ఆ యొక్క ఆప్షన్ ఉపయోగిస్తుంది. దట్ ఆ ప్రతి ఆ ఓపెనింగ్ పాయింట్ దగ్గర మీకు లింక్ అని చెప్పుద్దండి. దట్ ఈస్ ద ఓపెనింగ్ పాయింట్. అక్కడ మీరు జస్ట్ మెయిల్ చెక్, అక్కడ మీరు మెయిల్ లోపలికి వెళ్ళండి. అక్కడ మీరు కంట్రోల్ హోమ్ కొట్టి హెచ్ కొట్టుకుంటే లేబుల్స్ దగ్గర రండి. మళ్ళీ ఇంకో హెచ్ కొట్టండి. యూ కెన్ ఫైండ్ ద సబ్జెక్ట్ లైన్ సేమ్ యాజ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ దట్ పాయింట్. అక్కడ డౌన్ ఏర్ కొట్టండి. అవతల వాళ్ళ మెయిల్ ఐడి, అడ్రస్ మీకు అన్ని కనిపిస్తే టైం అన్ని. ఇంకా డౌన్ ఏర్ ఎవరికి పంపించారు మీ అడ్రస్. ఇంకా డౌన్ ఏర్ కొట్టుకుంటూ వస్తే అసలు ఏ మ్యాటర్ పంపించారు మీరు మొత్తం చదువుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్రొసీజర్ హౌ టు రీడ్ ద మెయిల్స్ అండ్ హౌ టు కంపోజ్ ద మెయిల్స్. సో టుడే ఫర్ టుడే రికార్డింగ్ బంద్ చేయండి. వైండింగ్ అప్ దిస్ ప్రోగ్రామ్. Meeting controls window.